టాలీవుడ్ స్టార్ యాక్టర్స్లో ఒకరైనటువంటి గ్లోబల్ ఐకాన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్గా తమిళ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి తాజా మాస్ యాక్షన్తో కూడినటువంటి పొలిటికల్ డ్రామా మూవీ గేమ్ చేంజర్. నిజానికి ప్రారంభం నాటి నుంచి అందరిలో కూడా ఎంతో ఆసక్తిని ఏర్పరిచింది ఈ సినిమా. 2.5 ఏళ్లుగా భారీ బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో అయితే ఈ సినిమాని నిర్మించారు. ఎస్ తమన్ సంగీతం అందించినటువంటి ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికే పాపులర్ అయ్యాయి. మరోవైపు గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ స్టఫ్తో పాటు పబ్లిసిటీ కూడా అదిరిపోయింది. ఓవరాల్గా ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూశారు. మొత్తంగా అయితే మరికొన్ని గంటల్లో అధికారికంగా గేమ్ చేంజర్ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అటు యూఎస్ఏ, దుబాయ్ వంటి ప్రాంతాల్లో గేమ్ చేంజర్ యొక్క ప్రీమియర్ షోలు ప్రదర్శితం అవగా వాటి నుంచి మూవీకి సంబంధించి అందుతున్న రివ్యూ అయితే ఫుల్ బ్లాక్ బస్టర్ టాక్ తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో వచ్చేటువంటి ఎంట్రీ సీన్, ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయాయని, ఫస్ట్ హాఫ్లో యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు ఇంటర్వెల్లో వచ్చేటువంటి బ్లాక్ మైండ్ బ్లోయింగ్గా ఉందని చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే మరింత అద్భుతంగా ఉందని, సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చేటువంటి అప్పన్న పాత్ర యావత్ గేమ్ చేంజర్ మూవీ మొత్తానికి హైలైట్ అని అంటున్నారు. శంకర్ టేకింగ్, రామ్ చరణ్ పవర్ఫుల్ యాక్టింగ్, తమన్ సాంగ్స్, విజువల్స్తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా కానున్నాయని, మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రానున్న గేమ్ చేంజర్ భారీ బ్లాక్ బస్టర్ దీన్ని బట్టి ఖాయమని తెలుస్తోంది. మరి ఈ మూవీ ఓవరాల్గా ఏ స్థాయిలో పెర్ఫామ్ చేస్తుందో, ఎంత మేర కలెక్షన్లు అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాలి.